వీడికన్నీ 3 రోజుల ముచ్చటే. 3 నెలల నుండి పనికి పోరా అంటే దున్నపోతలా ఆ వారాలు తిరిగి 6 వస్తాడు. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. పనికి పోరా అంటే రేపు రేపు అంటాడు. ఏంటో చెప్పిన మాట నడు. ఈడికి అయ్యకి నన్ను అర్పించడమే పని. రేయ్ రేయ్ లేరా ఏమయ్యో, నువ్వైనా లేపచ్చు కదా విని. అది తెలియదేంటి, లేస్తాలే. నువ్వు ఇట్టాగా పట్టించుకోకుండా ఉండు. అన్న మాట ఏండు. అడియా అడిగే వెళ్ళడు, ఏ పని చేయడు, ఇట్లాగే దున్నపోతలా పడుకుంటాడు. రే ఈ రాజుగారు ఇంకా లేచినట్లేడురా. మీ పెద్దమ్మ చూడరు ఎలా వాయిస్ చేస్తుందో. అని ఎలా లేపాలి ఇప్పుడు? అరే మైకేల్, నువ్వు వెళ్ళరా. నా వల్ల కదరా బాబు. మీ పెద్దమ్మ చూసావా ఎలా వాంచేస్తుందో? వెళ్తే నన్ను వాంచేస్తుంది. నువ్వు వెళ్ళన్నా. నాకు మాత్రం టిఫిన్ పెట్టి ఇచ్చిద్దా? నేను వెళ్ళినా సన్మానం చేయిద్ది. ఆ సన్మానం నా వల్ల కాదు, మీరు వెళ్ళి చేయించుకోండి పోండి. సినిమాల ఇంటికి వెళ్ళి ఆ టిఫిన్ బాక్స్ తీసుకురా. 4 రోజులు అయింది. దాని దగ్గరకు ఏదైనా వస్తువు వెళ్ళిందంటే మళ్ళీ రాదు. ఇబ్బంది అవుతుంది. దాని వంటగదిలో ఉన్న సామాన్లన్నీ సగం మనవే. సరే, ఏంట్రా ఇంకా నిలబడ్డారు? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని లేపండి. సరే సరే. ఏరి ఈ పెద్దమ్మే కదరా, నిన్నేం అందలేరా, నువ్వు వెళ్ళు. అది ఏంట్రా మీరు అసలు ప్రతిసారి. ఏరా హరి, ఈ వంకొచ్చావు? ఊరికనే వచ్చే పెద్దమ్మ. కూర్చోరా. అరే ఆ రాజుగోడు దెబ్బతున్నాడు రా. రే ఏం చెప్పావురా? ఆడట్టా లేచి కూర్చున్నాడు. ఇందాక నుంచి గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నాను. ఆడు దున్నపోతలో పడుకొనే ఉన్నాడు. రే ఊరి మీద వాడి బలాదూరు తిరగాలంటే కడుపులో ఏమైనా వేసుకొని వెళ్ళరా? ఊరంతా బలాదూరు తిరగచ్చు. రే మలిగా ఆ చెత్తన గొడుగులు చూడరా, అప్పుడే వచ్చేసారు. బాగా గెలవ మరిగారు కదరా, నాకేం చేస్తారు? ఎరా లేటుగా వచ్చారు, ఎలాగా ఓడిపోతారనా? రే నీకు పగులుద్రా రే. అరే మల్లిగా ఈ పౌరుషం ఏదో పందెం గెలిచి చూపించరా. రారా చూసుకుందాం. రే అది పెద్ద కోడిరా, దాని మీద వద్దురు. ఇది ఎప్పుడు భయపడుతుంటావు నువ్వు. చెప్పింది నువ్వురా. ఎంతరా మీ పందెము? ముందు నీ పందెం చెప్పు, తర్వాత మేము చెప్తాం. అరే మేము చెప్పింది మీరు ఏడవలేరులే కానీ ఎంతో చెప్పండి రా. మాది 2000. ఏదో ఒకటి ఏం బాబు, వాళ్ళు అంతకన్నా ఏడవలేరు. మనమే గెలవాలరా. మంద కొట్టాలి పందెం. గెలిచిందిరా, మంద గెలిచిందిరా. అమ్మా అమ్మా, ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? ఉండక నువ్వు చేసిన ఘనకార్యానికి ఎలా ఉంటది? ఊరంతా కరెంట్ ఉందిగా, మన ఇంటికి ఏమైంది? నేను నీకు కరెంట్ బిల్లు కట్టమని డబ్బులు ఇచ్చాను కదరా, ఏం చేసావురా? కట్టేశాగా. ఎక్కడ కట్టావరా? కొల్ల పందాల్లో కట్టావా? బీర్ షాప్ లో కట్టావా? ఏ ఊరుకమ్మా, కరెంట్ బిల్లు కట్టేశాను. ఈ మధ్యలో నువ్వు దొంగ మాటలు బాగా నేర్చుకున్నావురా. నువ్వు కరెంట్ బిల్లు కట్టలేదు కాబట్టి ఆ లైన్ మ్యాన్ వచ్చి ఫీజు పెట్టుకొని పోయాడు. చూడు కొంపంతా చీకటిగా ఉంది. నువ్వు ఆపమ్మా, ఏం చేయాలి నాకు బాగా తెలుసు. ఎక్కడ పెట్టానా బాబు? ఎరా ఏం చేస్తున్నావురా? అమ్మయ్యా, నేను చెప్పాగా అన్నీ వస్తే ఏదో ఒకటి చేస్తాడని. దొంగ మాటలే కదా, దొంగ పనులు కూడా బాగా నేర్చుకున్నాడు వీడు. నువ్వు ఆపమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు, నాన్నకి వెళ్ళొస్తా. నేను ఉన్నది మీకు వండి పెట్టడానికే కదా. రే మామ, అసలు పుంజ ఎక్కడ కొందాంరా? ఫిట్నర్ పని వెళ్దాంరా. వద్దురు బాబు. అయితే కొత్త పని వెళ్దాం. అక్కడ అస్సలు బాగోవు. ఇంకెక్కడ కొంటావురా బాబు? ఏంట్రా నీ బాధ? ఏంట్రా? పుంజు సంగతి పక్కన పెట్టి నీ పెట్ట వచ్చింది చూడు. నాని 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 నా నానే నా నా నాని 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 నా 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 నాని 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 నా నా బాబాయ్ రెడీ అయిందా? బాబాయ్ డబ్బులు నాన్నగారు ఇస్తారు.
రే మావా చల్ పదరా వెళ్దాం. చేయి పట్టుకొని లాగుతున్నావేంటి? మొహం పగిలిద్ది. ఇది పగలకొట్టు. కొడితే కొట్టావు కానీ అసలు మొహం ఏంటి అలా పెట్టావు? ఏంటే గీంటే అంటున్నావేంటి? నేనేమైనా నీకు? చెప్పు చెప్పు, అదే కావాలి చెప్పు. ఛీ! ఏంది మాట్లాడుతుంటే అట్ట వెళ్ళిపోతున్నావు? ఏంది నీకు తెలీదా? నాకెట్ట తెలుస్తుంది? నువ్వు చెప్తేనే కదా తెలిసేది. ఎప్పుడు ఆ కోళ్ల పుంజుల చుట్టే పరిగెడతా ఉంటావు. నీకవే కరెక్ట్. అసలు నువ్వు నేను మాట్లాడుకుని ఎన్ని రోజులైందో తెలుసా? ఎన్ని రోజులైంది? 2-3 రోజులే కదా అయింది. 3 రోజుల వారం పైన అయింది తెలుసా? సరే వదిలేయి, మాట్లాడొచ్చు కదా. ఇంక నువ్వేం చెప్పినా నేను వినను. నేను నీతో మాట్లాడను. సాయంత్రం నీకోసం మీ ఇంటికి కూడా వచ్చాను. నువ్వు ఇంట్లో కూడా లేవు. అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? మరి నాకు ఫోన్ చేయలేదే? మర్చిపోయా. ఇలాగే మర్చిపోతా అంటావు. నువ్వు ఇలా చేస్తావని తెలుసు, అందుకే నీతో మాట్లాడను. సరే వదిలేయి, మాట్లాడవా? నేను నీతో మాట్లాడను. ప్లీజే. నేను నీతో మాట్లాడను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏదైనా నీ తర్వాతే కదా. ప్లీజ్ నాతో మాట్లాడవా ప్లీజ్. కబుర్లు బాగానే చెప్తున్నావు. సర్లే కానీ ఇంట్లో అమ్మ టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తున్నాను. సరే. నమస్కారం సార్. నమస్తే అండి. కృష్ణముని అని బళ్ళారి నుంచి వచ్చాము. బళ్ళారి నుంచా? పైన ఏడాది సంక్రాంతికి బావాడు మీ నుంచి కోళ్ళు తెచ్చాడు. అన్ని పందాల్లోనూ అవే గెలిచింది. యార్రా కొన్న పుంజును అంటే మీ పేరు చెప్పాడు. ఆ రోజునే డిసైడ్ అయిపోయాను నేను మీ దగ్గర కోడి పుంజు కొనాలని. మీ దగ్గర కోడి పుంజు కొంటే ఓటు మేరగదని విన్నాను. దానివల్ల మీ దగ్గర కోడి పుంజు కొనాలని నేను వచ్చాను. సంతోషం. 10-15 రోజులు ఇంకో బ్యాచ్ వస్తుందండి. మీ పుంజులు మా ఊర్లో బాగా ఫేమస్. మీ దగ్గరే కాదు, చాలా చోట్ల ఫేమస్ మా పుంజులు. సరే, ఇక్కడ అన్ని రకాల జాతులు ఉన్నాయి. మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. రై చూపించరా. అలాగే అన్న. ఏంటే ఊర్లో కూడా ఇలాంటి డ్రెస్ వేసుకొని తిరుగుతావా? చూడు అందరు ఎలా చూస్తున్నారో. జాగ్రత్త, లేదంటే కుక్కలెంట పడతాయి. నా డ్రెస్కి ఏమైంది? చూడు ఎంత బాగుందో. అయ్యో బాలేదని కాదే, ఈ ఊరు సంగతి నీకు తెలుసు కదా. అవన్నీ కాదే, నా వెనుక కుక్కల్లా అబ్బాయిలు చూడు ఎలా పడుతున్నారు. అటు చూడు, ఆ బైక్ మీద వచ్చేవాళ్ళు నిన్నే ట్రై చేస్తున్నారు. అవునే, మళ్ళీ వస్తా చూసుకో. రే, మీ ఇద్దరిలో ఎవరు దానికి సైట్ కొడుతున్నది? వీడే. అర్థమైంది, ఇద్దరు సైట్ కొడుతున్నారనమాట. సిగ్గుపడకండ్రా బాబు, చూలేక చేస్తున్నాను. అయినా మీరు దాని చుట్టూ తిరుగుతున్నట్టే ఆ మల్లిని కూడా నా చుట్టూ తిరగమని చెప్పండ్రా. ఎప్పుడు ఆ కోళ్ళ వెనకే పడుతూ ఉంటాడు. అదే నా వెనక పడుంటే ఈ పాటికి పెళ్లి పిల్లలు ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయి. అన్ని జరగాలి. మీరు వెళ్ళి వానికి చెప్పండి. సరే 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 సరే. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఫోన్ కట్ చేస్తుంటే నీకు అర్థం కాదా? ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు. మాట్లాడకపోతే మాట్లాడలేదంటావు, మాట్లాడడానికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు. అయ్యో, ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారని చెప్పాను కదా. ఉంటే ఏంది, రేపో ఎల్లుండి తెలిసేదే కదా. అలాగా, దా ఇప్పుడే వచ్చి మాట్లాడు. కబుర్ లాపు కానీ విషయం ఏంటో చెప్పు. ఏం లేదులే, నువ్వు వెళ్ళు. ఏదో గుర్తొచ్చి కాల్ చేశా. ఏం గుర్తొచ్చింది? ఏం లేదులే, వెళ్ళు. ఇంట్లో మీ అమ్మ నాన్న ఉన్నారుగా. అరే ఎక్స్ట్రా లాపు బాబు, విషయం ఏంటో చెప్పు. అసలు నేను ఏడ చూశానో తెలుసా? అసలు నీ వెంట అట్టాపడ్డాను తెలుసా? ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది.
చెప్తా విను. ఈ మధ్య మా అమ్మాయికి 4-5 సంబంధాలు వచ్చినాయండి. ఏం అవన్నీ కాదనుకున్నాం. మీరు అడిగారని కాదనిలేక ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. మీ అమ్మాయి మా అందరికి బాగా నచ్చిందండి. అలాగేనండి, ఓ మంచి రోజు చూసి మాట్లాడుకుందాం. సరే బాబు గారు, మంచిదండి.